హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక ప్రోమో చూసి కదా, ప్రోమో అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా చాలా ప్రోమోలు రిలీజ్ అవుతూనే ఉంటాయి, సో డే బై డే. బట్ ఎందుకో నాకు ఈ ప్రోమో అనేది చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. అంటే ఎపిసోడ్ పైన నాకు ఒక చిన్నపాటి క్యూరియాసిటీ అయితే పెరిగింది. ఎస్పెషల్లీ కామన్గా వీకెండ్కి వచ్చినప్పుడు, లేకుంటే నాకు సార్ పర్ఫార్మెన్స్ అలానే ఈ వీక్ మొత్తం కంటెస్టెంట్స్ చేసిన హౌస్మేట్స్ చేసిన మిస్టేక్స్ అన్నిటిని ఇక్కడ ఎండగట్టే విధానం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది వీకెండ్లో, సాటర్డే సండే. ఎస్పెషల్లీ సాటర్డే నాడు అయితే బాగా జరుగుతుండే. బట్ అది రెగ్యులర్ రొటీన్ ఫార్మాట్, అది ఎప్పుడైనా కూడా మనకు జరుగుతుంటాయి కాబట్టి దాని గురించి ఒక్కోసారి మనకు హై వస్తుంది. కాకపోతే అది ఎలాగ జరుగుద్ది కదా అని చెప్పేసి అనుకుంటుంది. కాకపోతే నాకు ఈసారి అగ్ని పరీక్షలో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే సెలెక్ట్ కాకుండా బయటికి వెళ్ళిలో వాళ్ళు మళ్ళీ రిటర్న్ హౌస్కి వచ్చేసి వాళ్ళు ఆట ఆడతారు భయ్యా, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక మాట చెప్పాలంటే కింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, బ్రహ్మానందాన్ని అక్కడ నాగార్జున బ్యాచ్ కొట్టిన తర్వాతకి శ్రీయర్తో చెప్తుంటారు అనమాట. ఒక మాటలు చెప్పాలంటే కుక్కని కొట్టినట్టు ఒక డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ ఘటన ఉంది. వీళ్ళు వేసిన మాటలు అయితే ఒకటి అట్లా పేలిపోతూ ఉంటాయి. కామనర్స్ అంటే ఎవరు టెనెంట్స్ పైన, ఇప్పుడు కామనర్స్ అనాలా టెనెంట్స్ అనాల తర్వాత కానీ, సో వాళ్ళపైన అయితే ఆ విధంగా పేలిపోయినాయి. ఎస్పెషల్ అసలు కొడితే ఇక్కడ గూబనే పగిలిపోతుంది, అట్లుంటాయి వీళ్ళ మాటలు. ఎందుకంటే బయట ఆల్రెడీ ఏ విధంగా వీళ్ళ గురించి టాక్ ఉంటుంది, అలానే వీళ్ళు ఆడిన విధానం ఏ విధంగా ఉంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేసి ప్రేక్షకులు వీళ్ళకి ఓటింగ్సి లోపలికి పంపిస్తే వీళ్ళు ఎలా ఏమనుకొని ఫీల్ అయిపోయి ఆట ఆడుతున్నారు అనేది చాలా చూస్తుండే. సేమ్ టైం వాళ్ళు కూడా కామనర్సే కాబట్టి, సో వాళ్ళు కూడా ఆ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు కూడా అరే ఏంది ఈ కంటెస్టెంట్ ఇట్లా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది మెయిన్గా. అందుకనే అంటున్నా, వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితేనే వీళ్ళు వేసిన ఆన్సర్స్ వాళ్ళకు, ఎస్పెషల్లీ శ్రీజకి అయితే మనకు ప్రోమోలో పెద్దగా గట్టి షాక్ పడ్డది అంటే శ్రీజకే. ఎందుకంటే నేను వీడియోలో మొత్తం మాట్లాడుకుందాము, చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెయిన్ పాయింట్ మాట్లాడతారు భయ. వీళ్ళు ఎట్లుంటాయంటే మొత్తం ఇట్లా కొడితే దేవ కొడితే ఏమంటే గోబ పగిలిపోయేటట్టుంటాయి వీళ్ళ ఆన్సర్స్. సో మనం ఫస్ట్ ప్రోమో ఎలా ఉంది, ప్రోమో గురించి మనం లైన్ బై లైన్ మాట్లాడుకుందాం. సో వీళ్ళు ఎంటర్ అవడంతో ఇక్కడ ఉన్న హౌస్మేట్స్ అందరు కూడా షాక్ అవుతారు. ఎస్పెషల్లీ అగ్ని పరీక్షల్లో ఇంతకుముందుకు వీళ్ళు ఉన్న ఇప్పుడు సెలెక్ట్ అయిన కామనర్స్ వీళ్ళని చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అవుతారు అనమాట. మళ్ళీ మీరు వచ్చిలా అని చెప్పేసి. నిజంగా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ కదా, వాళ్ళకి ఏం తెలియదు. బట్ బయట మనకేమో లీక్స్ ద్వారా తెలుస్తుండే కానీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి ఏది కూడా అప్పుడప్పుడు ఇన్సిడెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు షాక్ అయిపోయి ఉండే ఈ 4 మెంబర్స్ని చూసి. నిఖిత, అనుష, షాకిబ్ అలానే నాగమహేష్, ఈ 4 చూసిన తర్వాత షాక్ అయిపోయారు. కొంచెం ఈ సెలబ్రిటీస్ అంటే ఓనర్స్లలో కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండే. బట్ కంపేర్ విత్ ఈ టెనెంట్స్తో కంపేర్ చేస్తే వాళ్ళకి అంత పెద్దగా అదేం కిక్ అయితే ఏం అనిపించలే. ఓహో వీళ్ళు వచ్చిలా, మేబీ వీళ్ళు మళ్ళీ వస్తారా అన్నట్టు వాళ్ళకు తలనొప్పి ఏంటంటే అనుకుంటుండే, ఈ అమ్మ వీళ్ళతో ఇంత పడలేకపోతున్నా మళ్ళీ వీళ్ళలో లేదురా అనిపించింది అనుకుంటా. నేనైతే గదే అనుకుంటున్నాను మెయిన్గా. అయితే వచ్చిన తర్వాతకి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఏమని చెప్పేసి అంటే, ఇంటి బయట ఉన్న వీళ్ళు మీరు ఆట ఆడే విధానాన్ని చాలా నిశ్చితంగా గమనించిళ్ళు. సో 4 వస్తారు లోపలికి, 4 నుంచి ఒకరు హౌస్మేట్ అవుతారు కాబట్టి ఆ ఛాన్స్ అనేది మీ చేతుల్లో ఉంటుందని చెప్పేసి అంటాడు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది మెయిన్గా ఇక్కడ వీళ్ళను చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఇక్కడ ఓనర్స్ కానీ టెనెంట్స్కి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటుండే పర్సనల్గా. సో మేబీ వీళ్ళిద్దరిలో వీళ్ళు అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్ట, లేకుంటే వాటే ఇచ్చే టాస్క్లు బేస్ చేసుకుని ఉంటుంది ఏదన్నా కూడా ప్రక్రియ. సో బట్ ఆ చూస్ చేసుకునే ఆప్షన్ అనేది వీళ్ళ చేతిలో ఉంది, ఈ 4 మెంబర్స్ ఎవరు ఉన్నారని చెప్పేసి. అయితే మేబీ కామన్గా ఒక ప్రాసెస్ జరుగుతుంది కదా, ఇప్పుడు హౌస్లోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి కొన్ని డౌట్స్ అడిగినప్పుడు కామన్గా వాళ్ళు చెప్తారు. సో అందులో భాగంగా దివ్యను ఒక మేబీ వీళ్ళు క్వశ్చన్ అడగవచ్చు. సో ఆ క్వశ్చన్లో భాగంగా దివ్య ఒక ఆన్సర్ చెప్తుంది అనమాట. అనవసరమైన సిచ్యువేషన్లో నేను దూరి దాన్ని పెద్దగా చేసి మళ్ళీ నేను బిస్కెట్ అయ్యే ఆలోచన అయితే నాకైతే లేదు. నాకై వద్దు. నా వైల్డ్ పర్ఫార్మెన్స్ అంటే ఏ విధంగా చూపిస్తా, బోత్ ఇటువైపు ఈక్వాలిటీ, నేను ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తాను అని చెప్పేసి. సో మ్యాటర్గా మాట్లాడాలంటే కన్ఫామ్గా ఈ డైలాగ్ ఎవరికి అర్థమైంది మీకు, డెఫినెట్గా శ్రీజకే అనమాట. అందుకే చెప్పిన స్టార్టింగ్లో శ్రీజకి అయితే గుయ్యం అనేటట్టు వీళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు 4లో మెజారిటీ పర్సన్స్ ఇక్కడ శ్రీజ, ఇక్కడ అనుష అండ్ ఇక్కడ దివ్య, వీళ్ళిద్దరైతే శ్రీజగా వార్నింగ్ ఇచ్చారు ఇండైరెక్ట్గా. తన గురించే మాట్లాడారు, తన బిహేవియర్ కరెక్ట్ లేదని చెప్పేసి. సో అక్కడ అనేసరికి శ్రీజ ముఖం చూపించిళ్ళు, పాపం ఆ ముఖం మొత్తం మాడిపోయినట్టుండే భయ, అట్లా అనిపించింది. నెక్స్ట్ నాగమహేష్. సో నాగమహేష్ తన వర్షన్ ఏంటంటే, సో నా అగ్ని పరీక్షలో అంటే నువ్వు దేనికి బెటర్ అని చెప్పేసి అడిగి కావచ్చు, మేబీ క్వశ్చన్ అడగవచ్చు. సో ఉన్న వాళ్ళలో కంపేర్ చేస్తే నువ్వు దేనికి, నేను ఎందుకు మేము సెలెక్ట్ చేసుకోవాలి, నీ బెస్ట్ ఏంటిది అని చెప్పేసి అడిగితే నీకు గుడ్ క్వాలిటీస్ సంథింగ్ ఏదో ఒకటి అడుగుతుంది అని చెప్తున్నాయి. సో అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు ద వన్ అండ్ ఓన్లీ 2 స్టార్స్ గెలిచిన వ్యక్తిని నేను, అలానే హౌస్లో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడతారు. అప్పుడు రీతు చౌదరి నుంచి ఒక ఆన్సర్ వస్తుంది, ఏంటంటే గొడవలు జరుగుతాయి కదా, కామనే కదా అని అంటే. సో గొడవలు ఓకే, బట్ ఎంటర్టైన్మెంట్ కూడా మ్యాటర్స్ కదా అని చెప్పేసి. మేబీ అంటే నాగమహేష్ నుంచి మనం ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే హౌస్లో కూడా అంటే బిగ్ అగ్ని పరీక్ష టైంలో కూడా తన దగ్గర నుంచి అలాంటి ఫన్ అనేది మనకు కొంచెం జనరేట్ అయింది కాబట్టి, సో తను ఆ వేలో మాట్లాడుతున్నట్టు నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ శ్రీజ అంటే ఇక ఇటువైపు క్వశ్చన్ చేస్తానమాట.
సో మాలో నుంచి అంటే ఇక్కడ టెనెంట్స్ అవ్వచ్చు లేకుంటే ఓనర్స్ అవ్వచ్చు, బట్ అక్కడ క్లారిటీ లేదు. కాకపోతే మేబీ ఆమె చెప్పిన ఆన్సర్ని బట్టి అనిపించింది నాకు టెనెంట్స్ నుంచి అని అనుకుంటున్నా. సో మాలో నుంచి ఒకరిని స్వాప్ చేయాలంటే నువ్వు ఎవరిని స్వాప్ చేస్తా అని చెప్పేసి అంటే మొహమాటం లేకుండా ఏమని అంటుందా ఫీల్ అవుతా ఇదేం లేదు అనేసి డైరెక్ట్ చెప్పింది. స్వాప్ చేయాలంటే డెఫినెట్గా నిన్నే స్వాప్ చేసుకుంటా ఫస్ట్. నా ఆప్షన్ నాకు బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చినా లేకుంటే మీరు ఆప్షన్ ఇచ్చినా ఫస్ట్ నిన్ను తీసుకుపోయి బయట పంపిస్తా అని ఆమె ఫీలింగ్. అలానే నెక్స్ట్ ఇంకో డైలాగ్ చెప్పింది భయ, చాలా పర్సనల్ అది ఇది. డెఫినెట్గా ఈ మాట మీద తను ఏడ్చే అవకాశం ఉంటుంది శ్రీజ. ఎందుకంటే ఇప్పటికే ఇటు టెనెంట్స్కి ఓనర్స్కి గొడవ అవుతుంది. అలానే లాస్ట్ టైం నామినేషన్ ఉన్నప్పుడు కూడా ఓనర్స్ అందరు కలిసి తనను మూకుమ్మడిగా అసలు తనను కన్సిడరే కాదు, తనతోటి లొల్లి పెట్టుకోలేము, అంతా తలనొప్పి వ్యవహారం ఆమెతోటి, ఎందుకురా అని చెప్పేసి వాళ్ళందరూ ఫీల్ అయిపోయారు. తన పేరు తీయడానికే వీళ్ళు ఆలోచిస్తున్నారు, అనవసరం ఈమెతోటి. ఇక సంజన గారు అయితే బాగా చెప్పుండే, నువ్వు ఓరుతావు నీ టాపిక్ నడుస్తూనే ఉంటుంది, ఆపోజిట్ చచ్చిపోయినా అనుకున్నా కూడా నువ్వు దాన్ని వదిలిపెట్టవు, నువ్వు ఒక పాయింట్ చెప్తే తీసుకోవు అని చెప్పేసి సేమ్ ఇదే మాట ఇక్కడ. కాకపోతే ఈమె స్టైల్లో చెప్పింది, నీకు ఈగో సాటిస్ఫై కాకపోతే ఏదైనా సిచ్యువేషన్లో నీ ఈగో అనేది సాటిస్ఫై కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. పుండు ఉంటాయి కదా, ఆ పుండు పైన పుండు పైన ఆ గుండు పిన్ పెట్టి గెలికే రకం అంట. ఎంత పెద్ద మాట అంటే ఇది పాపము. కాకపోతే ఈమె కొంచెం మరీ హార్ష్ చెప్పిందని నాకైతే అనిపించింది. కాకపోతే ఫ్యాక్ట్ అదే మెయిన్గా. ఎందుకంటే నిన్న రీతు చౌదరి కూడా గట్లనే మాట్లాడింది, నీతో డిస్కషన్ పెట్టుకోలేను అని చెప్పేసి మాట్లాడింది, నువ్వు ఎవరు నా వల్ల కదా అని చెప్పేసి అన్నది. అంతకుముందుకు ఇక్కడ ఏది మన బడ్జెట్ రాసుకుండే కదా, సో బ్లూ టీం వాళ్ళకు ఆ టైంలో కూడా ఈమె వచ్చేసి ఈమెతో ఆర్గ్యుమెంట్ పెడుతుంది. శ్రీజ వచ్చేసి రమ్యతో ఆర్గ్యుమెంట్ పెడుతుంది, ప్రియతో ఆర్గ్యుమెంట్ పెడుతుంది. ప్రియతో ఆర్గ్యుమెంట్ పెడుతుంటే అప్పుడు ప్రియ అంటుంది, సో నీతో లొల్లి నీతో ఆర్గ్యుమెంట్ చేయలేను, నా వల్ల కాదు, నువ్వు పో శ్రీజ, నువ్వు అర్థం చేసుకో శ్రీజ, నీకు అర్థం కావట్లేదా ఏంది నీ లొల్లి అని చెప్పేసి చెప్పుండే. సో ప్రతి ఒక్కరికి ఉందబ్బా శ్రీజతో ప్రాబ్లము ఆర్గ్యుమెంట్ చేయడంలో. కాకపోతే తన పాయింట్ మాట్లాడేటప్పుడు మాట్లాడితే బాగానే ఉండు, కానీ అనవసరంగా కూడా తను ఇక్కడ లేదు స్పేస్ అన్నా కూడా అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకుని మాట్లాడే రకం ఆమె. అందుకనే తనతోటి పాయింట్ మాట్లాడినప్పుడు కూడా బేస్లెస్సే అనిపిస్తుండే. మెయిన్గా పులిమేక కథ ఉంటుంది అబ్బా, 2-3 సార్లు ఉంటుంది. ఒక ఫాదరు కొడుకు అడవిలోకి పోతారు, ఫస్ట్ సారి చెప్పినప్పుడు నమ్ముతారు, సెకండ్ సారి చెప్పినప్పుడు నమ్ముతారు, థర్డ్ టైం చెప్పినప్పుడు అది అబద్ధమే అనుకుంటారు. ఇక్కడ కూడా గేమ్ ఎట్లా ఉందన్నమాట, ఈమె సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాట్లాడుతుంది, సిచ్యువేషన్ లేనప్పుడు మాట్లాడుతుంది. సో స్టార్టింగ్లో నమ్మినా కూడా తర్వాతకి ఏమైపోతుందంటే ఈమె ఏది చేసినా కూడా గిట్నే బేస్లెస్ మాట్లాడుతుంది, ఓ పాయింట్ ఉన్నట్లు ఏముండట్లేదు, ఉట్టినే ఆర్గ్యుమెంట్ పెడుతుందని చెప్పేసి వీళ్ళు తనని చాలా లైట్ తీసుకున్నారు. తన దగ్గర నుంచి పాయింట్ ఉన్నప్పుడు మాట్లాడితే ఓకే, కాకపోతే అవసరం లేనప్పుడు కూడా అనవసరంగా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇష్యూని ఏదో ఇంకా పెద్దగా చేయాలి, లేకుంటే దాన్ని నా వంతు ప్రయత్నంగా నేను సార్ట్ అవుట్ చేయాలనే ప్రయత్నం అనేది నాట్ ఎట్ ఆల్ ఫేర్. అదే హౌస్మేట్స్ అందరూ ఫీల్ అయిపోతున్నారు. బట్ తను ఇంకా రియలైజ్ అవ్వట్లేదు, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా గారా, నేను చాలామంది సహాయం చేస్తున్నా గారా అని అంటుంది. కాకపోతే తను సహాయం చేసిన సిచ్యువేషన్ గురించి ఎవరు మాట్లాడతలేరు. అవసరం లేనప్పుడు నీ ప్రజెన్స్ నీ ప్రజెన్స్ అక్కడ నువ్వు అవసరం లేదా అనేది క్లారిటీగా చెప్పినప్పుడు అక్కడ ఉండొద్దు నువ్వు, కానీ నేను ఇక్కడనే ఉంటా అని చెప్పేసి అనడమే కరెక్ట్ కాదు. సో ఇక్కడ శ్రీజ మ్యాటర్ గదే అయిపోతుంది. సో నెక్స్ట్ దివ్య కూడా మాట్లాడింది శ్రీజ గురించి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ కంటే ఎప్పుడు చూసినా నేనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటావు, నువ్వు నేనే తోపు అని మాట్లాడే రకం అనేది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి శ్రీజ గురించి దివ్య చెప్పింది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇటు అనుష కూడా ఒక మాట ఏంటంటే 24/7 నెగిటివ్ అనేది ఎవరైనా ఉన్నారా అంటే, ఆ వైబ్ అనేది ఉన్నదా అంటే అది నువ్వే. డెఫినెట్గా ఒకవేళ చెప్తే నేను స్వాప్ చేసుకుంటాను నిన్న అని చెప్పేసి చెప్తుంది. సో నెక్స్ట్ లాస్ట్లో షాకీబ్ ఇచ్చేసిండు. షాకీబ్ ఒక డైలాగ్ చెప్పినబ్బా చాలా బాగా అనిపించింది. సో నేనైతే పీకే ప్లేస్ని అయితే నేను స్వాప్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిన తర్వాతకి బయట మమ్మల్ని పంపించినప్పుడు చాలా ఎంత బాధపడ్డామో మాకు తెలుసు ఆ ఫీల్ అనేది. సో తర్వాతకి మాట్లాడుకుంటున్న తర్వాతకి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది మీరు హౌస్లోకి అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ వేసిండు. అడిగితే ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ని అడిగిన అనమాట. సో నాకు కళ్యాణ్ని రీప్లేస్ చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు నాకు అనిపించిండే, అవును ఫ్యాక్ట్ ఏందబ్బా, కళ్యాణ్ ఏం చేస్తుండు, ప్రియ ఏడుస్తే పోయి ఓదారుస్తాడు, శ్రీజ పోయి ఏడుస్తే ఓదారుస్తాడు, అక్కడ రీతు పోయి ఏడిస్తే ఓదారుస్తాడు. ఎక్కువ రీతు నాకు కొంచెం చెప్తే కొంచెం గలీజ్గా ఉంటుంది, కానీ తను కావాలని పోతున్నా లేకపోతే వాళ్ళకైనా సపోర్ట్ చేయడానికి పోతున్నా అయితే నాకైతే అనిపించట్లేదు. సపోర్ట్ అయితే ఎక్కువ అనిపిస్తలేదు. కొంచెం మనడు ఈ తుడుచుకుంటూ పోయే పని చేసుకుంటానికే పోయినట్టు అనిపించుండే. ఎక్కడ ఎవరు ఏడుస్తా నేనున్నా పెదనాయనమ్మ అన్నట్టు ఈయన పోతాను. ఇంకా అక్కడ ఎవరు ఏడ్చినాడు ఆ కొసకి ఎవరు ఏడుస్తారే ఈయన పోతాడు, పోయి ఎందుకురా నేనున్నా కదరా నీకేమవుతుందిరా అని చెప్పేసి ఓదారుస్తుంటారు. మరి ఓదారుస్తుంటే ఏం చేస్తాను అనేది అది పర్సనల్. కాకపోతే ఏంటంటే వాళ్ళ నుంచి ఏం కనబడతలేదు. సో ఇక్కడ షాకీబ్ కూడా అదే అయిపోయాడు. సో నువ్వు దేనికోసం వెళ్ళినావా నువ్వు అసలు హౌస్లోకి, ఏం ఆడుతున్నావు నువ్వు, ఏంది ఇదే మ్యాటర్ ఇక్కడ షాకీబ్ అనేది. సో అంటే అప్పుడు మరి నుంచి ఆన్సర్ వచ్చింది, కప్పు కొట్టడానికే వచ్చినంటే కప్పు కొట్టడానికి కాదు, నువ్వు వచ్చింది టైం పాస్ చేస్తానికి వచ్చింది మీరంతా.
బయట అసలుకి మేము ఉన్నప్పుడు మా సిచ్యువేషన్ అనేది మేము అంతా ఫేస్ చేస్తున్నామో బయట ఏ విధంగా ఉంటుందో. ఇంకోటి ఏంటంటే పెద్ద లాస్ట్ డైలాగ్ చెప్పుండే, మీకు తెలియదు ఆ ఫీల్ ఎలా ఉంటుందో బయటికి వెళ్తే. నిజంగా అంతే. ఏదైనా కూడా ఏ సిచ్యువేషన్ కానీ అబ్బా మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు, మన దగ్గర నుంచి దూరం అయినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ వాట్ ఎవర్. సో అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు షాకిబ్ కూడా గట్టినే లైట్ తీసుకొని బయటికి వెళ్ళిండు, ఎందుకంటే తను సెలెక్ట్ చేయలే. తను అప్పుడు రిగ్రెట్ ఫీల్ అయిపోయి ఉండే. మేబీ ఇదే నాకు అనిపిస్తుంది. ఇక చెప్పిన డైలాగ్ దాని గురించే. నేను అక్కడ సెలెక్ట్ చేయకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, నేను ఎంత ఫీల్ అయినా నాకు తెలుసు. మీరు హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా గట్టినే రియాక్ట్ అలానే మీరు బిహేవ్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తలేదు. అందుకని నేను స్టాప్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ ఎలిమినేట్ అయితే అప్పుడు మీకు అర్థమైంది ఆ సిచ్యువేషన్ ఏందనేది. అది సో నాకైతే అనిపించింది. నేను చెప్తున్నా చాలా ప్రోమో అయితే బాగా అనిపించింది. మేబీ ఇంకా ప్రోమో రిలీజ్ అయ్యాం కాబట్టి ఎలాగో షో ఈ ఎపిసోడ్ పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నా. మరి ఈ 4 మెంబర్స్లో ఎవరైతే మీరు హౌస్లో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, సో వాళ్ళ పేర్లు అయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.